సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 78వ స్వాతంత్ర ఉత్సవాన్ని దేశం మొత్తం మీద ఘనంగా నడిపించుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగానే సిఆర్ ఫౌండేషన్లో కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గురువృద్ధులు, సమాజం కోసం అనేక త్యాగాలు చేసే సర్వీస్ చేసిన వాళ్ళు కోమలో ఉండడం, అందరి సమక్షంలో ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణకి నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్వాతంత్ర సభగా మీకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మనకున్నది వివిధ మతాలు ఉంటాయి. వివిధ మతాలకి సంబంధించినటువంటి వాళ్ళ ఖురాన్ ఉండొచ్చు, భగవద్గీత ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి, క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు. కానీ అందరికీ ఒకటి మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే వీటన్నీ క్షేమంగా ఉంటాయి. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఏది క్షేమం ఉండే అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అనేక మంది త్యాగాలు చేశారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు అనేక బయటపడ్డారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అనేక త్యాగాలు చేశారు. స్వాతంత్ర పోరాటంలో దేశభక్తులు, వామపక్షవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు త్యాగాలు చేశారు. ఇవన్నీ పెద్ద త్యాగాల ఫలితంగానే వచ్చేటువంటి స్వాతంత్రం తప్ప ఏదో బ్రిటిష్ వాళ్ళు దయాదాక్షిణ్యాలపై మనకి ఇచ్చింది కాదు. అంత కష్టపడి సాధించిన తర్వాత దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంతే ఉంది. స్వాతంత్రం కోసం అంతే త్యాగాలు చేసాము. ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంది. ఎందుకంటే మనం పక్కన చూస్తున్నాం, బంగ్లాదేశ్లో వాళ్ళకున్న కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఒప్పుకోలేదు, చేయలేదు, రెస్పెక్ట్ చేయలేకపోయారు. అంటే ప్రజాస్వామ్యాన్ని అలా చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే రానికుండా చేశారో వాళ్ళంతా కూడా ఇదే అవుతారు. లేటెస్ట్గా బంగ్లాదేశ్ ఎందుకంటే ఒక దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. గౌరవించినప్పుడు అది ఆహుతి చేస్తుంది. మన దేశంలో కూడా అంతే, పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నా కూడా పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని కాపాడే పద్ధతిలో అందరూ కలిసి ఉండాలని చెప్పేసి సమైక్యంగా, ఐక్యంగా, కులమత భేదాలు, జాతి భేదాలు లేకుండా కలిసి జీవించాల్సిన కారణం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా, స్వాతంత్రం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా చదివిస్తాను. నారాయణ గారు మగ్దుం భవన్లో పతాక